దుర్గా టీవీ మహా ఛానల్కు స్వాగతం. మనం ఈరోజు మన హాస్య నటుడు హాస్య బ్రహ్మానందం గారి బయోగ్రఫీని ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ విలువైన ఆలోచనలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకెందుకు ఆలస్యం, త్వరగా వీడియోలోకి వెళ్ళిపోదాం. 1956 ఫిబ్రవరి 1 గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ళ మండలం చాగంటివారిపాలెం గ్రామంలో కన్నెగంటి నాగలింగాచారి మరియు లక్ష్మీ దంపతులకు 7వ సంతానంగా జన్మించారు బ్రహ్మానందం. అయితే బ్రహ్మానందం నాన్నగారు కూడా అప్పుడప్పుడు నాటకాలు వేస్తూ ఉండేవారు. బ్రహ్మానందం పుట్టగానే వాళ్ళ అమ్మగారికి గుర్రపు వాతం వచ్చిందని అతనిని అందరూ నిందించడం మొదలుపెట్టారు. అతని వల్లే వాళ్ళ అమ్మకు అలా అయ్యిందని, నష్టజాతకుడు అని, తల్లిని పొట్టన పెట్టుకుంటున్నాడని ఇలా చాలా రకాలుగా నిందిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ అమ్మ చనిపోతున్నారని అనుకున్నారు, కానీ బ్రహ్మానందం అదృష్టం వల్ల వాళ్ళ అమ్మగారు అనారోగ్యం నుంచి బయటపడ్డారు అని అనుకోలేదు. అప్పటికైనా బ్రహ్మానందాన్ని నిందించడం మానలేదు. 5 సంవత్సరాల దాకా అతనిని ఆ విధంగానే నిందిస్తూ ఉండేవారు. అయితే 6వ సంవత్సరం నిండగానే సత్తెనపల్లిలో ఉన్న సరవయ్య హై స్కూల్లో చేరి 1 నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నారు బ్రహ్మానందం. సినిమాలు చూడాలని ఉన్నా ఆర్థిక పరిస్థితి సహకరించకపోవటం వల్ల, ఇంటిలో ఎక్కువ జనాభా ఉండడం వల్ల తిండికి కూడా ఇబ్బంది ఉండేది. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కూడా సినిమాను చూడడం గగనమే బ్రహ్మానందం. ఏ చిన్న తప్పు చేసినా వాళ్ళ నాన్నగారు చెడాపెడా తిట్టేవారు. 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడంటూ. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం అవ్వడంతో వాళ్ళ నాన్నగారి సన్నిహితుడు సున్నం ఆంజనేయులు గారి సహకారంతో భీమవరంలో ఉన్న డిఎన్ఆర్ కాలేజీలో చేరి ఇంటర్ మరియు డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత కొంతమంది సన్నిహితుల సహకారంతో గుంటూరు పిసి సెంటర్లో తెలుగు సాహిత్యంలో ఎంఏ పూర్తి చేశారు. తెలుగు సాహిత్యంలో పట్టా పొందిన తరువాత అత్తిలిలో 9 సంవత్సరాలు కళాశాల ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఎప్పుడూ సరదాగా మిమిక్రీ చేస్తూ అందరినీ నవ్విస్తూ ఉండేవారు. 1985లో దూరదర్శినిలో పకపకలు కార్యక్రమానికి అతనికి అప్పచెప్పారు. ఆ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా ముందుకు కొనసాగించారు. ఆ కాలంలో ఎక్కువ ఛానల్ లేకపోవడం వలన బ్రహ్మానందంను ఎక్కువ మంది గుర్తించారు. ఆ ప్రోగ్రాం చూసిన డైరెక్టర్ మేజర్ల సత్యనారాయణ గారు నరేష్ని హీరోగా పెట్టి తీస్తున్న సినిమాలో నరేష్ 4 స్నేహితుల్లో ఒకరిగా బ్రహ్మానందం గారికి అవకాశం ఇచ్చారు. ఆ విధంగా బ్రహ్మానందం గారి సినీ ప్రస్థానం మొదలైంది. ఇప్పటి వరకు ఎన్నో వేల చిత్రాల్లో నటించి డాక్టరేట్ పొంది మంచి నవ్వుల జల్లులు కురిపించారు మన బ్రహ్మానందం. ఇలా ఇంకా ఎన్నో మంచి సినిమాల్లోనే నటిస్తూ ఉన్నాడు మన బ్రహ్మానందం.